వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే, రీసెంట్గా మనకు తెలంగాణ గవర్నమెంట్ అనేది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఉద్యోగ క్యాలెండర్ 2024-25 గాను ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతున్నది, అదే విధంగా దానికి సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు పెట్టబోతున్నారు అనేది ఈ యొక్క వీడియో ద్వారా మనం ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చినారండి. ఏదైతే సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, కేటగిరీస్ ఆఫ్ ద పోస్ట్ కవర్డ్, మంత్ ఇన్ విచ్ నోటిఫికేషన్ వుడ్ బి ఇష్యూడ్ బై రిక్రూటింగ్ ఏజెన్సీ, టెంటేటివ్ మంత్ ఆఫ్ ఎగ్జామినేషన్, అదే విధంగా నేమ్ ఆఫ్ ది రిక్రూటింగ్ ఏజెన్సీ, క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్, తర్వాత రిమార్క్స్. ఒకసారి చూసుకున్నట్టయితే ఏదైతే గ్రూప్ 1 మెయిన్స్ అంటే ఇంతకుముందు మనకి ఏదైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ యొక్క గ్రూప్ 1 మెయిన్స్ ఎప్పుడు పెడుతున్నారంటే మనకు October 24th అంటే గ్రూప్ 1 మెయిన్స్ పెట్టబోతున్నారండి. దీనికి సంబంధించిన కేటగిరీస్ ఆఫ్ ద పోస్ట్ కవర్డ్ అంటే ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ 1 సర్వీసెస్. ఏదైతే గ్రూప్ 1 సర్వీసెస్ కింద ఉన్న అన్ని పోస్టులు ఈ యొక్క నోటిఫికేషన్ కవర్ అవుతున్నాయని చెప్తున్నారండి. అదే విధంగా మంత్ ఇన్ విచ్ నోటిఫికేషన్ వుడ్ బి ఇష్యూడ్ బై ద రిక్రూటింగ్ ఏజెన్సీ అంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఇన్ February 2024. ఏదైతే February 2024లో ఇష్యూ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంది కదండి, దానికి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన రిజల్ట్స్ వాళ్ళకి వచ్చినాయి కదండి, వాళ్ళకి గ్రూప్ 1 మెయిన్స్ అనేది మనకు October 2024లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే టీజీపీఎస్సీ ఈ యొక్క గ్రూప్ 1 మెయిన్స్ అనేది కండక్ట్ చేస్తున్నది. అదే విధంగా దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే మనకు ఆల్రెడీ మనకు చెప్పడం జరిగిందండి. గ్రాడ్యుయేషన్ విత్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ సర్టెన్ పోస్ట్. గ్రాడ్యుయేషన్ ఉండాలి, కొన్ని పోస్టులకు మాత్రము కొన్ని స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. అదే విధంగా ఎగ్జామినేషన్స్ ఆర్ షెడ్యూల్డ్ ఫ్రమ్ October 21st to 27th 2024. ఏదైతే October 2024లో 21st నుంచి 27th వరకు ఈ యొక్క గ్రూప్ 1 మెయిన్స్ అనేది ఎగ్జామ్ జరుగుతుంది. అదే విధంగా గ్రూప్ 3 సర్వీసెస్ ఎగ్జామ్ ఉంది కదండి, అది ఆల్రెడీ ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ 3 సర్వీసెస్. గ్రూప్ 3 కింద ఉన్న సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఒక పోస్ట్ ని గ్రూప్ 3 సర్వీసెస్ కింద మనకు ఫిల్ చేయడం జరుగుతుందండి. దీనికి ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినారంటే December 2022లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అంటే November 2024లో ఈ యొక్క ఎగ్జామ్ పెట్టబోతున్నారు. ఎవరు కండక్ట్ చేస్తున్నారు? టీజీపీఎస్సీ కండక్ట్ చేయబోతున్నది. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ విత్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ సర్టెన్ పోస్ట్ అంటే గ్రాడ్యుయేషన్ ఉండాలి, కొన్ని పోస్టులకు గాను స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్స్ మనకి ఎప్పుడు ఉందంటే ఎగ్జామినేషన్స్ ఆర్ షెడ్యూల్ ఆన్ November 17th and 18th 2024లో మనకి ఈ యొక్క ఎగ్జామ్ గ్రూప్ 3 ఎగ్జామ్స్ అనేవి ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఆర్ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ఫార్మసిస్ట్ ఆయుష్ ఇన్ HMFW డిపార్ట్మెంట్. సో దీనికి సంబంధించిన మనకు ఏదైతే పోస్టులు కవర్ అవుతున్నాయి కదండి, ఏం కవర్ అవుతుందంటే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ఫార్మసిస్ట్ ఆయుష్ ఇన్ HMFW డిపార్ట్మెంట్. దీనికి సంబంధించిన మనకు ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది అంటే September 2024లో ఈ యొక్క నోటిఫికేషన్ రాబోతున్నది. దీనికి సంబంధించిన ఎప్పుడు ఎగ్జామ్ పెడుతున్నారంటే మనకు November 2024లో ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి చూసుకున్నట్టయితే మనకు టెంటేటివ్ అంటే మనకు టెంటేటివ్ అంటే ఇప్పుడు మనకు ఏదైతే మనకు ఇది ఫిక్స్డ్ కాదండి, ఫిక్స్డ్ అంటే చెప్పలేం, మనం మారచ్చు అనేది మనకి ఇక టెంటేటివ్ అని అర్థం. కాబట్టి మరి ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేస్తారంటే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుందండి. మరి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ అండ్ 8 అదర్ క్వాలిఫికేషన్ ఫర్ ల్యాబ్ టెక్నీషియన్ GNM ఆర్ BSc నర్సింగ్ ఫర్ నర్సింగ్ ఆఫీసర్, D pharmacy, B pharmacy, Form D for pharmacist grade 2 and diploma in pharmacy, ఆయుర్వేద, యునాని, హోమియోపతి, ఫార్మసిస్ట్ ఆయుష్. ఒకసారి చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన ఈ యొక్క క్వాలిఫికేషన్ అండి. అదే విధంగా మనకు 4th వన్ చూసుకున్నట్టయితే గ్రూప్ 2 సర్వీసెస్ అనేది మనకు ఇంతకు ముందు నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఏదైతే December 2024లో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిందండి. దీనికి సంబంధించిన ఏదైతే గ్రూప్ 2 సంబంధించిన పోస్టులు ఉన్నాయి కదండి, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు ఫిల్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు పెట్టబోతున్నారంటే December
2024లో ఈ యొక్క ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎగ్జామ్ ఎవరు పెడుతున్నారంటే టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తున్నారండి. దీనికి సంబంధించిన మన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ విత్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషన్స్ ఉండాలి, కొన్ని పోస్టులకు గాను స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ అనేది తప్పకుండా ఉండాలి. అదేవిధంగా 5th వన్ చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ఇన్ టీజీ ట్రాన్స్కో, అదేవిధంగా టీజీ ఎన్పిడిసిఎల్ అండ్ టీజీ ఎస్పిడిసిఎల్. దీంట్లో మనకు ఇంజనీరింగ్ పోస్టులు ఏదైతే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, అసిస్టెంట్ ఇంజనీరింగ్, సబ్ ఇంజనీరింగ్, అదర్ పోస్టులు, ఈ పోస్టులకు గాను ఇవి మనకు రిక్రూట్ చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుందంటే మనకు అక్టోబర్ 2024లో రాబోతుందండి. ఎగ్జామ్ ఎప్పుడు పెట్టబోతున్నారంటే జనవరి 2025 మనకు ఈ యొక్క ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు కండక్ట్ చేస్తారు? మనకు టీజీ ట్రాన్స్కో వాళ్ళు ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏమి ఉండబోతుందంటే బిఈ లేదంటే బీటెక్, డిప్లొమా ఆర్ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఇన్ రిలవెంట్ స్ట్రీమ్స్. సో దీనికి సంబంధించిన ఈ క్వాలిఫికేషన్స్ అండి, ఇది మనకు అక్టోబర్లో రాబోతుందండి, అందరు రెడీగా ఉండండి. అదేవిధంగా 6th వన్ చూసుకున్నట్టయితే గెస్టెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్ట్ ఫర్ ఆల్ the departments AEE engineering equivalent post of all engineering departments, డిగ్రీ లెవెల్ సంబంధించిన పోస్టులు అండి. ఈ ఒక నోటిఫికేషన్ కూడా మనకి ఎప్పుడు రాబోతుందంటే అక్టోబర్ 2024లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు పెట్టబోతున్నారంటే జనవరి 2025లో ఈ యొక్క ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. మరి దీన్ని ఎవరు ఫిల్ చేస్తారంటే టీజీపీఎస్సీ ఈ యొక్క నోటిఫికేషన్ ని ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బిఈ, బీటెక్ లేదంటే ఈక్వలెంట్స్ మన క్వాలిఫికేషన్ ఉండొచ్చు. అదేవిధంగా 7th వన్ చూసుకున్నట్టయితే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్. ఈ యొక్క టెట్ ఎగ్జామ్ అనేది టీచర్ పోస్టులని ఫిల్ చేయడానికి క్వాలిఫికేషన్ అండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు నవంబర్ 2024లో వచ్చే ఛాన్సెస్ ఉన్నది. ఎగ్జామ్ అనేది జనవరి 2025లో ఎగ్జామ్ పెడతారు. అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ ఈ యొక్క టెట్ నిర్వహిస్తుందండి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ బిఎడ్, డిఎడ్ లేదంటే ఈక్వలెంట్, దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉండొచ్చు. టెట్ ఈజ్ నాట్ ఏ రిక్రూట్మెంట్ ఎగ్జామ్, ఇట్ ఈస్ ఏ మ్యాండేటరీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఫర్ ద సర్టెన్ టీచర్ పోస్ట్. సో టెట్ అనేది మనకు రిక్రూట్మెంట్ ఎగ్జామ్ కాదు, ఓన్లీ టీచర్ పోస్ట్లకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే 8th వన్ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఇంక్లూడింగ్ ద అసిస్టెంట్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఆఫ్ ప్రిలిమినరీ ఫర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్. ఏదైతే గ్రూప్ 1 సంబంధించిన మనకి ఇంతకుముందు నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదండి, అది కాకుండా మళ్ళొకసారి గ్రూప్ 1 వేసే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఏదైతే ఆల్ 19 కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ మెన్షన్ ఇన్ జీవో నెంబర్ 55 డేటెడ్ 25/4/2022 అండ్ అదర్ సిమిలర్ పోస్ట్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న గ్రూప్ 1 పోస్టులు అనేది గ్రూప్ 1 ప్రిలిమినరీ మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తారండి. దీనికి సంబంధించిన మనకు ఏదైతే నోటిఫికేషన్ అనేది మనకు అక్టోబర్ 2024లో వచ్చే ఛాన్సెస్ ఉన్నది. అక్టోబర్ 2024లో ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తే ఫిబ్రవరి 2025లో మనకు ఈ యొక్క ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎవరు ఫిల్ చేస్తారంటే టీజీపీఎస్సీ ఈ యొక్క నోటిఫికేషన్ ని మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా పోస్టులు అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎనీ గ్రాడ్యుయేషన్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ సర్టెన్ పోస్ట్, గ్రాడ్యుయేషన్ ఉండాలి. అదేవిధంగా కొన్ని పోస్టులకు గాను స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఉండాలి, తప్పకుండా అయితే గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. అదేవిధంగా 9th వన్ చూసుకున్నట్టయితే మనకు ఏదైతే గెస్టెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ గ్రూప్స్ లో కాకుండా ఏదైతే గెస్టెడ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయో ప్రొఫెషనల్ సర్వీస్ లో ఈ యొక్క పోస్టుని మనకు ఏ విధంగా ఫిల్ చేస్తారంటే మనకు టీజీపీఎస్ ని ఫిల్ చేస్తున్నారంటే దీంట్లో మనకు కేటగిరీస్ ఏమేమి ఉన్నాయంటే డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ ఆఫ్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆర్ కార్పొరేషన్ సొసైటీస్. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు జనవరి 2025లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జామ్ అనేది ఏప్రిల్ 2025లో మనకు ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు ఫిల్ చేస్తారంటే టీజీపీఎస్సీ. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదంటే గ్రాడ్యుయేషన్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఇదండి. అదేవిధంగా 10th వన్ చూసుకున్నట్టయితే డిఎస్సి ఆఫ్ టీచర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇది టీచర్స్ ని ఫిల్ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరి 2025లో రావడం జరుగుతుందండి. ఈ యొక్క ఎగ్జామ్ ఎప్పుడు పెడుతున్నారంటే మనకు ఏప్రిల్ 2025లో పెడతారు. ఎవరు
ఎవరు కండక్ట్ చేస్తారంటే స్కూల్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ మనకు డిగ్రీ విత్ బిఎడ్, ఇంటర్మీడియట్ విత్ డిఎడ్ ఆర్ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. అదేవిధంగా మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఒక పోస్ట్ ఫిల్ చేయడం జరుగుతుందండి. ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుందంటే ఫిబ్రవరి 2025లో వస్తుందండి. అదేవిధంగా ఎగ్జామ్ అనేది మే 2025లో ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో రిక్రూట్మెంట్ ఏజెన్సీ మనకు టీజీపీఎస్సీ యొక్క రిక్రూట్మెంట్ ఏజెన్సీ. అదేవిధంగా దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ మనకు ఇంటర్మీడియట్ లేదంటే ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ గా ఉండాలి. అదేవిధంగా 12th వన్ చూసుకున్నట్టయితే మనకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇంతకుముందు చెప్పినానంటే అదొకటి, ఇంకా ఇదొకటి కూడా ఉన్నది. మనకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మనకు టీచర్స్ ని ఫిల్ చేయడానికి. అయితే ఒక్కసారి చూసుకున్నట్టయితే టీచర్స్ ని ఫిల్ చేయడానికి అంటే ఈ యొక్క టెట్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే టీచర్స్ ని ఫిల్ చేయడానికి. ఈ యొక్క నోటిఫికేషన్ మనకు ఏప్రిల్ 2025లో వచ్చే ఛాన్సెస్ ఉన్నది. అదేవిధంగా ఎగ్జామ్ అనేది జూన్ 2025లో పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకు స్కూల్ ఎడ్యుకేషన్ మనకు కండక్ట్ చేస్తుందండి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ మనకు బిఎడ్, డిఎడ్ ఈక్వలెంట్ అంటే బిఎడ్ గాని ఉండాలి లేదంటే డిఎడ్ గాని ఉండాలి. దానికి సంబంధించిన ఈక్వలెంట్ పొజిషన్ ఏమైనా ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన టెట్ అనేది మనకు ఒకసారి రిమార్క్స్ లో చూడండి. టెట్ ఈస్ నాట్ ఏ రిక్రూట్మెంట్ ఎగ్జామ్, ఇట్ ఈస్ ఏ మ్యాండేటరీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఫర్ సర్టెన్ టీచర్ పోస్ట్, ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గ్రూప్ 1 మెయిన్స్. ఇంతకుముందు మనం చెప్పినాం కదండి, ఏదైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది కదండి, గ్రూప్ 1 ఆ ప్రిలిమ్స్ సంబంధించిన ఒకవేళ దానిలో క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ యొక్క మెయిన్స్ అనేది ఎప్పుడు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయంటే జూలై 2025 టీజీపీఎస్సీ ద్వారా ఈ యొక్క గ్రూప్ 1 మెయిన్స్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. దోస్ హు క్వాలిఫై ఇన్ ద గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ విల్ అపియర్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్. అంటే ఇంతకుముందు మొన్న జరిగింది కాదండి, ఇప్పుడు రాబోయే గ్రూప్ 1 ప్రిలిమ్స్ తర్వాత ఈ యొక్క గ్రూప్ 1 మెయిన్స్ పెడతారు. అదే విధంగా 14th వన్ చూసుకున్నట్టయితే ఎస్ఐ సివిల్ అండ్ అదర్ ఈక్వలెంట్ పోస్ట్ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్. అంటే మనకి ఎస్ఐ పోస్ట్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తారండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఏప్రిల్ 2025లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి సంబంధించిన ఎగ్జామ్ అనేది మనకు ఆగస్ట్ 2025లో పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు కండక్ట్ చేస్తారంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ యొక్క నోటిఫికేషన్ మనకు ఇస్తుందండి. వాళ్ళ ద్వారా మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది ఎనీ గ్రాడ్యుయేషన్ ఈ యొక్క ఎస్ఐకి ఎనీ గ్రాడ్యుయేషన్ ఉండాలి. అదేవిధంగా ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అదేవిధంగా మనకు పీసీ సివిల్ మరియు ఈక్వలెంట్ పోస్టులను ఫిల్ చేయడానికి, పోలీస్ కానిస్టేబుల్స్ ఈ యొక్క పోస్టులను ఫిల్ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తారండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఏప్రిల్ 2025లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏప్రిల్ 2025 తర్వాత మనకు ఎగ్జామ్ అనేది ఆగస్ట్ 2025లో పెడతారు. దీనికి కూడా మనకు టీజీ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఈ యొక్క పోస్ట్ ఫిల్ చేస్తుందండి. దీనికి సంబంధించిన మనకు క్వాలిఫికేషన్ మనకి ఇంటర్మీడియట్ ఉండొచ్చు, అంటే ఇంటర్మీడియట్ ఉంటుంది. దాని తర్వాత దీనికి సంబంధించిన ప్రిలిమినరీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా మనం 16th వన్ చూసుకున్నట్టయితే అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కాలేజెస్. అకాడమిక్ పోస్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు ఏదైతే లెక్చరర్స్, లైబ్రేరియన్స్, ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ డిగ్రీ కాలేజెస్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన డిగ్రీ కాలేజీలో ఉన్న ఏవైతే లెక్చరర్స్, లైబ్రేరియన్స్, ఫిజికల్ డైరెక్టర్స్ ఈ యొక్క పోస్టును ఫిల్ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ మనకు ఫిల్ చేస్తారండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఎప్పుడు రాబోతుందంటే జూన్ 2025లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. జూన్ 2025లో ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్ అనేది మనకు సెప్టెంబర్ 2025లో ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎవరు ఫిల్ చేస్తారంటే టీజీపీఎస్సీ ఈ యొక్క నోటిఫికేషన్ ఫిల్ చేస్తారు. అదేవిధంగా దీనికి సంబంధించిన మనకు క్వాలిఫికేషన్ ఏముండాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ నెట్, సెట్, అదేవిధంగా పిహెచ్డి ఏదన్నా ఒకటి ఉండాల్సి ఉంటుంది. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఏదన్నా ఒకటి ఉండాలి. అదేవిధంగా 17th వన్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే డిగ్రీ లెక్చరర్స్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్ ఇన్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్. ఏదైతే డిగ్రీ కాలేజ్ పోస్ట్ ఉన్నాయి కదండి, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్, సోషల్ వెల్ఫేర్, మైనారిటీ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, దాంట్లో ఉన్న డిగ్రీ కాలేజెస్ లో ఉన్న పోస్టులని మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తారండి. దానికి సంబంధించిన మనకు నోటిఫికేషన్ మనకు జూన్ 2025లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. జూన్ 2025లో వచ్చిన తర్వాత సెప్టెంబర్ 2025లో ఈ ఒక ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ ఉన్నదండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏదైతే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది ట్రిప్ అనేది ఈ యొక్క నోటిఫికేషన్ ఫిల్ చేస్తారండి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ నెట్, సెట్ లేదంటే పిహెచ్డి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు ఇదొక మనకు క్వాలిఫికేషన్ అని ఉండాలి. నెట్ అని ఉండాలి, సెట్ అని ఉండాలి, లేదంటే పిహెచ్డి అనేది చేసి ఉండాలి. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే 18th వన్ లో మనకు గ్రూప్ 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో
ఇంక్లూడింగ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకు మే 2025లో ఏదైతే ఆల్ 16 కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ మెన్షన్డ్ ఇన్ ద జీవో నెంబర్ 55 డేటెడ్ 25, ఏదైతే జీవో నెంబర్ 55 ఒకసారి చూసుకోండి, 25/4/2022లో వచ్చిన ఈ యొక్క జీవో నెంబర్ 55 ద్వారా మనకు గ్రూప్ 2 పోస్టులు అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు మే 2025లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మే 2025లో వస్తే అక్టోబర్ 2025లో ఈ యొక్క ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదెవరు ఫిల్ చేస్తారంటే టీజీపీఎస్సీ ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందండి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ మనకు ఎనీ గ్రాడ్యుయేషన్ ఆర్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ సర్టెన్ పోస్ట్, గ్రాడ్యుయేషన్ ఉండాలి, అదేవిధంగా కొన్ని పోస్టులకు గాను స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. అదేవిధంగా మనకు నెక్స్ట్ చూసుకున్నట్టయితే 19th మనకు గ్రూప్ 3 పోస్టులు, గ్రూప్ 3 పోస్ట్ మనకు గ్రూప్ అంటే ఇది ఒక గ్రూప్ 4ని క్లబ్డ్ చేసినారండి. గ్రూప్ 3 పోస్టులు మనకు ఆల్ 10 కేటగిరీస్ ఆఫ్ పోస్టులు మెన్షన్డ్ ఇన్ జీవో నెంబర్ 55 డేటెడ్ 25/4/2022కు సంబంధించిన జీవో నెంబర్ 55 ప్రకారంగా ఆల్ 10 కేటగిరీస్ పోస్టులను ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తున్నారు. అదంటే ఏదైతే గవర్నమెంట్ కింద ఉన్న కార్పొరేషన్స్, సొసైటీస్ మరియు ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో దాంట్లో ఉన్న గ్రూప్ 3 పోస్టులను ఫిల్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు జూలై 2025లో రావడం జరుగుతుందండి. 2025లో వచ్చిన తర్వాత నవంబర్ 2025లో ఈ యొక్క ఎగ్జామ్ పెడతారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు టీజీపీఎస్సీ ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ సర్టెన్ పోస్ట్, ఏవైతే ఇది కాకుండా కొన్ని పోస్టులకు గాను స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్స్, ఏదైతే మనకు మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ E2 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ E&M E2 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ F&A E2 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ E2 గ్రేడ్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ E3 గ్రేడ్, దీనికి సంబంధించిన ఏదైతే మనకు ఈ యొక్క పోస్టులు ఉన్నాయి కదా అండి, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు జూలై 2025లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి సంబంధించిన ఎగ్జామ్ మనకు నవంబర్ 2025లో ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు ఫిల్ చేస్తారు? సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్, ఏదైతే సింగరేణి కాలేజ్ లో ఉన్న ఈ యొక్క పోస్టులను ఫిల్ చేయడానికి సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నది, ఏదైతే జూలై 2025లో. ఈ యొక్క నోటిఫికేషన్ కి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉన్నదంటే BE లేదంటే బీటెక్, BSc ఇంజనీరింగ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రెగ్యులర్ చేసి ఉండాలి, మనకు డిస్టెన్స్ చేసి ఉండదు. ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్ లేదంటే సివిల్ ఇంజనీరింగ్ లేదంటే ఎలక్ట్రికల్ లేదంటే మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదంటే CA, అంటే CA అంటేనేమో వీటి కింద పోతుంది F&A కిందకి, లేదంటే ICWA, CMA ఆర్ MBBS అంటేమో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ కింద పోతుంది. దీనికి సంబంధించిన ఇంతకుముందు ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి, దానికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరిగింది, ఒకసారి చూసుకోవచ్చు. అండ్ రిజిస్ట్రేషన్ విత్ ద తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్, అంటే ఎవరైతే జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ చేస్తారో వాళ్ళకి MBBS విత్ రిజిస్ట్రేషన్ మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి సర్టిఫికేషన్ ఉండాలి. సో ఈ యొక్క నోటిఫికేషన్స్ మనకు జాబ్ క్యాలెండర్ ద్వారా రిలీజ్ చేయబోతున్నారండి. ఏవైతే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో దానికి సంబంధించిన వీడియో మేము తప్పకుండా ఇంకొక వీడియో చేస్తామండి. ఒకవేళ ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర నుంచి ఒక వీడియో మేము చేసేసి మా ఛానల్ ద్వారా అందరు కూడా తెలియజేస్తాము. సో మా వీడియో ద్వారా మీ అందరికి కూడా ఈ యొక్క వీడియోస్ అందరు కూడా నచ్చినట్టయితే ఒకసారి లైక్ కొట్టుకోండి. అదే విధంగా ఏదైతే సింగరేణి కాలేజ్ సంబంధించిన ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 ఉంది కదండి, ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాటికి సంబంధించిన జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను కలెక్ట్ చేసేసి వీడియో చేయడం జరిగింది. సో వాటిని కూడా చూసుకొని ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. అదే విధంగా ఈ యొక్క టీజీపీఎస్సీ కానీ లేదంటే ట్రిబ్ కానీ లేదంటే మెడికల్ బోర్డు కానీ లేదంటే మనకు ఈ యొక్క టీజీపీఎస్సీ ద్వారా కానీ ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా మీ అందరు కూడా అప్డేట్ చేయడం జరుగుతుందండి. మా ఛానల్ కూడా మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మా యొక్క వీడియోస్ మీ అందరు కూడా నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.